బీజేపీతో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రమాదకర శక్తుల నాయన. కేంద్రంలో ఆ పార్టీకి మద్దతిస్తున్న పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతున్న బీజేపీని ఏపీలోకి తీసుకురావడం ప్రస్తుతానికి లబ్ధి చేకూర్చినా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ గవర్నమెంట్ గతంలోనూ బీజేపీని ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న టీడీపీ పాత్ర, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర వల్ల మనకు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రయాణం తగ్గించింది. కానీ భవిష్యత్తులో ఈ భారతదేశానికి ప్రమాదకర శక్తి ఉంటే ఆర్ఎస్ఎస్. ఈ దేశానికి ప్రమాదకరమైన రాజకీయ శక్తుల్ని ప్రోత్సహించడానికి ఎవరు కోరుకున్నా భవిష్యత్తు వాళ్ళు పశ్చాత్తాపడదు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. నామజపం పెట్టుకుని దేశాన్ని తిరిగారు, అయోధ్యలో ఓడిపోయారు. దానిపై అర్థమైపోయింది. ఆ మోడీ హవా పడిపోయింది. పడిపోతున్నటువంటి సెల్ఫ్పెట్టినటువంటి మోడీని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం ఏంటంటే అది భారతదేశానికి చంద్రబాబు నాయుడికి మంచి పరిణామం కావచ్చు, టీడీపీకి మంచి పరిణామం కావచ్చు, తెలుగు ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడాలి కాబట్టి ఊహించున్నారు. భవిష్యత్తు రాజకీయాలు వచ్చేకాడికి బీజేపీ లాంటి వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించే వాళ్ళు